ఒడిశా బెంగాల్ తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాలలో ఒక మోస్తరు నుండి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ రోజు నుండి వారం రోజుల పాటు కోస్తా ఆంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, బెంగాల్ తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాలలో ఒక మోస్తరు నుండి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ రోజు నుండి వారం రోజుల పాటు కోస్తా ఆంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.